వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాన్ని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశిపైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ నెల 2వ తారీఖు నుండి 9వ స్థానం ముందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప శుభ పరిణామము. ఎందుకంటే ఈ సంవత్సరం చివరిలోనే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతోంది, అర్ధాష్టమ శని దోషం పోయింది, అష్టమ గురుని యొక్క దోషం పోవడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మీరు గమనించండి, ఓటు మనకి యోగించకపోయినా పర్వాలా, అవయోగాన్ని మాత్రం ఇవ్వకూడదు, అంటే మనకి వ్యతిరేకమైన ఫలితాలు రాకూడదు. ఇక్కడ గురుడి వల్ల, అష్టమంలో ఉండేటువంటి గురుడి వల్ల మీ వస్తువులు పోయాయి, గతంలో మీ సంపదలు పోయాయి, మీ బంధువులు మీకు దూరంగా వెళ్ళిపోయారు, మీకు ఎంత కోపము ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసినా ఎవరిని ఏమనడానికి లేకుండా పోయింది, ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకమైపోయారు, కీలకమైనటువంటి రహస్యాలన్నీ బట్టబయలైపోయాయి, ఎవరికి చెప్పకూడదు అనుకున్నవన్నీ బయటికి తెలిసిపోయాయి, ఇంటి గుట్టు తెలిసిపోయింది, మీ అతి ముఖ్యమైనటువంటి రహస్యాలన్నీ తెలిసిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఏమవుతోంది? గురుడు 9వ స్థానంలోకి వెళ్ళారు, అందులోనూ మూర్తిత్వం కూడా రజతమూర్తిత్వం వచ్చింది, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం అన్నారు. యజన కీర్తి గృహకాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ఎప్పుడైతే దేవగురువైనటువంటి బృహస్పతికి తన యొక్క బలం పెరుగుతుందో ఆయన 9వ స్థానానికి వెళ్తారో అత్యంత శ్రేయోదాయకమైన ఫలితం. ఎందుకంటే 3 కోణాల్లో 9వ కోణం పెద్దది, ఆయన దృష్టి మీ రాశి మీద పడుతుంది, ఆకర్షిస్తారు ప్రతి ఒక్కళ్ళని. మీరు మిమ్మల్ని కాదని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రతివాడు మళ్ళీ వెనక్కి రావాల్సిందే, మీ దగ్గర చేతులు కట్టుకొని నుంచోవలసిందే, మీ దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి డబ్బు మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే, నష్టద్రవ్యాన్ని తిరిగి మీరు సంపాదించవలసిందే, అలాగే ఓడిపోతామేమో అనుకునేటువంటి కోర్టు కేసులన్నీ మీరు నెగ్గవలసిందే. అలాగే సంపదని ఏ విధంగా మీరు ఆకర్షిస్తారు అంటే
కుబేరుడితో సమానమైనటువంటి ధనాన్ని గురుడిస్తారని చెప్పి కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కులాచారాల్ని పాటించేటువంటి స్థితి, అంటే వివాహాది శుభకార్యక్రమాలు, ముఖ్యంగా సత్సంతాన సౌభాగ్యతాభివృద్ధి. గురుడు పుత్రకారకుడు, సంతానాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, వంశాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో గురుడు తన యొక్క శుభ ఫలితాన్ని ఇస్తారు. అలాగే 9వ స్థానము పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానము. ఇప్పటి వరకు బాధపడి అనారోగ్య సమస్యలు అనుభవించి అష్టమ స్థానంలో ఉన్న గురుడి వల్ల అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొంటూ ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యి పూర్వపుణ్యం మీరు సంపాదించుకున్నటువంటిది అనుభవంలోకి రావడము, ఈ జన్మలో కూడా ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కూడా గురుడు కల్పించడం వంటివి జరుగుతాయి. కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది, చక్కగా అనుభవించండి. ఇందులోనే మీ ఉద్యోగాలు పెరుగుతాయి, మీ శాలరీలు పెరుగుతాయి, వ్యాపారం లాభం వస్తుంది, వ్యాపార విస్తరణ చేస్తారు, బంధు మిత్ర సపరివారం అంతా కూడా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, మీ పక్కకి చేరుతూ ఉంటారు, మంచి ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది, కారు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, ఇవన్నిటికీ అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయాలు సందర్శనం చేస్తారు, పుణ్యనది స్నానాలు చేస్తారు. మరి వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది ఈ గురుడి యొక్క మార్పు ద్వారా. కాబట్టి చక్కగా దాన్ని అనుభవించండి.